వేసి కాసేపు మగ్గనిచ్చండి. మగ్గిన తర్వాత ఆఫ్ చేసి అవి చల్లారే వరకు మనం వెయిట్ చేద్దాం. బాగా కడిగి పెట్టుకున్న చేపలని అర స్పూన్ పసుపు, అర స్పూన్ ఉప్పు, ఒక నిమ్మకాయ, అర స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. మనం వేయించి పెట్టుకున్న మసాలాలు ఇప్పుడు చల్లారాయి కాబట్టి మిక్సీ పట్టుకుందాం. దాన్ని ఇలా పొడి పొడిగా పట్టాలి. అలాగే మనం ఆనియన్స్, టమాటో, మిర్చి కూడా మగ్గబెట్టాం కదా! అది కూడా చల్లారింది. అది కూడా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాం. 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4 చీల్చిన మిర్చి, కొత్తిమీర, కరివేపాకు. స్టవ్ ఆన్ చేసి పెద్ద కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, గుప్పెడు కరివేపాకు, ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా ఎర్రపడేంత వరకు మనం వేపుకోవాలి. ఆ తర్వాత మనం పట్టిన పై ఫైన్ పేస్ట్ ఇందులో యాడ్ చేయాలి. 4 చీల్చిన మిర్చి యాడ్ చేసి కారం, ఉప్పు, పసుపు, మనం పట్టిన గరం